ఇంకా ఎలా చూసినా మిగిలింది టెస్టింగ్ తప్ప ఇంకేం లేదని చెప్పేసి టెస్టింగ్ తీసుకుందాం అనుకున్నాను సార్. టెస్టింగ్ ఈరోజు ఇలా జాయిన్ అవుదాం అన్న టైంలో నా ఫ్రెండ్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇక్కడ ఉంటున్నారు సార్. తన ఫ్రెండ్ స్నేహ అనే అమ్మాయి ఇక్కడ మీ స్టూడెంట్. అవును. సో తను నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ఎలాగ జాయిన్ అవుతున్నా కదా అదేదో ఒకసారి మీట్ అయ్యి ఎలాగ ఇన్ని రోజులు ఎత్తుకోవు ఒకసారి కనుక్కో ఇది కూడా అంటే అప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్ళి కనుక్కున్నాను సార్ ఆ రోజు. అంటే అక్కడ టెస్టింగ్లో జాయిన్ అయ్యే రోజే సార్ అంటే రేపు పొద్దున వెళ్ళి జాయిన్ అవుదాం ఫీజు కడదాం అనుకున్నాను సార్ ఆ రోజు. ఓకే. అయితే తను ఆ రోజు ఈవినింగ్ వచ్చి లేదు మా ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది అని అంటే తను చెప్పిన ప్రాసెస్లో ఏం చెప్పిందంటే జాబ్లు వచ్చేస్తాయి వీటికంటే మెయిన్గా ఏం చెప్పిందంటే కష్టపడే చదివిస్తారు, నువ్వు ఎఫర్ట్స్ పెడతానంటే వాళ్ళు నీకు 100% ఎఫర్ట్స్ ఇస్తారు, వాళ్ళ నుంచి అటు సైడ్ నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంటుంది. ఈ మాటలు చెప్తుంటే నాకు కూడా ఏంటంటే అదే నమ్మేవాడిని సార్ చిన్నప్పటి నుంచి. మనం కష్టపడకుండా ఏదైనా ఏదో రావాలి అనుకోవడం తప్పు కదా. సో అలా అనుకున్న తర్వాత ఒకసారి వచ్చి మా ఇన్స్టిట్యూట్లో ఒకసారి కనుక్కో నీకు నచ్చితేనే జాయిన్ అవ్వ లేదంటే లేదని చెప్తే అప్పుడు వచ్చాను సార్. ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఫస్ట్ రోజు సంతోష్ సార్తో మాట్లాడాను. కూర్చుని దగ్గర ఒక 40 minutes 15 minutes కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతానే ఉన్నాను సార్. నువ్వు అడుగుతున్నావా? అంటే ఇలాగా నాది అనుమానాలు, సైన్స్ బ్యాక్గ్రౌండ్, డౌట్స్, నాకు అర్థమవుతుందా లేదా ఇలా చాలా దగ్గర 40 minutes 50 minutes చెప్పిన పేషెంట్స్తో అలా జాగ్రత్తగా కూర్చొని ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇలా అంటే ఆయన చెప్పిన సంతోష్ సార్ చెప్పిన దాంట్లో కూడా మీకు జాబ్ ఎలా వచ్చేదని ఏం చెప్పలేదు సార్. ఒకటే చెప్పారు సార్ ఫేస్ మీద, నీకు జాబ్ రావాలంటే నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడడానికి నీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇస్తాం, అన్ని ప్రొవైడ్ చేస్తాం. నీకు చదవడానికి మంచి సబ్జెక్టు క్లియర్గా చెప్తాం, నీ డౌట్స్ క్లియర్ చేయడానికి మెంటర్ని అసైన్ చేస్తాం, నీకు మాక్ ఇంటర్వ్యూస్ పెడతాం. ఇలా ప్రతిదీ నువ్వు కష్టపడడానికి ఇస్తాం కానీ నువ్వు కష్టపడడానికి మేము కూడా మా చేతులు ఏం లేదు. ఇలా ఈ మాటలు ఏంటంటే నాకు అయితే ఇక్కడ తప్ప ఇంకెక్కడ నేర్చుకోకూడదు అనిపించింది సార్. ఎందుకంటే ఏదైనా సాధించాలంటే కష్టపడకుండా రాదు సార్. సో అందుకని ఇక్కడ జాయిన్ అవ్వాలని అనుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళి హాలిడేస్కి 3 days ఆ సంక్రాంతికి రాగానే జాయిన్ అయిపోయింది సార్. సో అక్కడ స్నేహ కూడా ఇక్కడ యాక్టివిటీస్ గురించి ఏం చెప్పింది? మెంటర్షిప్ ఇస్తారు, అంటే సీనియర్స్ని మెంటర్స్గా అసైన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే నీకు ఏ డౌట్స్ ఉన్నా నీకు క్లారిఫై చేస్తారు. నోట్స్ రాయడంలో కానీ ఇట్లా వీడియోస్ ఎలా ఎక్స్ప్లెనేషన్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఒకవేళ కోడ్లో ఏమైనా డౌట్ వచ్చినా మనం టక్మని ఎవరి దగ్గర వెళ్ళాలని భయపడతాం సార్. ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం ఉంటుంది కదా సార్. స్టార్టింగ్లో మెంటర్ అసైన్ చేస్తారు, నీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది నేర్చుకునే దాంట్లో. అలా చాలా చెప్పింది.